నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నాకు ఈ రొయ్యలు కనపడ్డాయండి. నాకు రొయ్యలంటే చాలా ఇష్టం. అది కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి రొయ్యలు. సో, నాకు కనపడ్డ వెంటనే 600 కేజీ అయినా కానీ తీసేసుకోవాలన్నట్టు నేను తీసేసుకున్నానండి ఈ రొయ్యలని. 1 కేజీ తీసుకొచ్చేసి ఇంట్లో రొయ్యల ఇగురుని పెట్టాను. డాబా స్టైల్‌లో భలే టేస్టీగా కుదిరిందండి. ఈ రెసిపీని చూసేసి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇలాగే ముందుగా ఆయిల్ వేసేసుకొని 2 ఉల్లిపాయల పేస్ట్‌ని ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయలు పేస్ట్ గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చే వరకు వేగనివ్వండి. ఇలా వేగేటప్పుడే కొన్ని పచ్చిమిరపకాయలని, కొన్ని కరివేపాకు రెమ్మలని వేసేసుకోండి. ఇవి కూడా ఉల్లిపాయలతో వేగిపోతాయి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలాగా ముక్కలుగా చించి వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వాటిని కూడా వేగనిచ్చాను. ఆ తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న ఈ పెద్ద రొయ్యలని ఇలాగా ఈ వేగిన ఉల్లిపాయల పైన వేసేసుకోండి. వీటిని కూడా ఒక్క నిమిషం పాటు ఇలాగా కలిపి పెట్టుకోండి. తగినంత పసుపు, తగినంత ఉప్పుని వేసుకోండి. రొయ్యలు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు కుక్ కానివ్వద్దండి. అలా కుక్ చేస్తే రొయ్యలు రబ్బర్గా మారిపోతాయి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 10 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇప్పుడు మీకు చూపించబోయే ఈ పేస్ట్ ఏంటంటే పచ్చి కొబ్బరిని ఒక కుడుకని తీసుకున్నానండి పచ్చిది. ఇందులో 4 టమాటాలు, గరం మసాలాని వేసి ఇలాగా పేస్ట్గా చేసి ప్రాన్స్పై వేసేసుకున్నాను. తగినంత కారంని వేసుకోండి. సో కొన్ని నీళ్ళు వేసేసుకోండి. అంతేనండి. 10 నిమిషాల వరకు మీరు మూత పెట్టేసి కుక్ కానివ్వండి. అంతేనండి, సింపుల్గా డాబా స్టైల్ ప్రాన్స్ ఇగురు ఉంటుంది కదండి. నేనైతే ఈ కర్రీని ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే సేమ్ డాబాలో తిన్నట్టే నాకు అనిపించింది. ఆ డే అంతా కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే, చూసిన వెంటనే నేను ప్రాన్స్ తెచ్చేసుకొని మంచి పని చేశాను కదా అని. ఇప్పుడు ఈ 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసుకొని కొత్తిమీర, పుదీనాని సన్నగా తురిమి వేసేసుకోండి. అంతేనండి, ప్రాన్స్ ఇగురు రెడీ. మీరు కూడా ఈ ప్రాన్స్ ఇగురుని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. ఇప్పటికి కూడా ఆ టేస్ట్ని మర్చిపోలేకుండా ఉన్నానండి. అంతేనండి, బౌల్లో సర్వ్ చేసుకోండి. హాయిగా ఎంజాయ్ చేయండి కర్రీని. తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు నాకు చెప్తారు చాలా బాగా కుదిరిందని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ ఫ్యామిలీస్తో నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపియండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపియండి.